ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కొంతమంది టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ వారి మీద దాడులు చేస్తున్నారు. టీడీపీ వారు కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతూ ఉన్నారు. కానీ వైసీపీ వారు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు అంటూ పేర్ని నాని గారు నిన్న కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఎవరి మీద దాడులు చేస్తున్నారు, పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్ల మణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన తరువాత కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైసీపీ వారేమో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా మీద దాడులు చేస్తున్నారంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలేమో వైసీపీ వారు మా మీద దాడులు చేస్తున్నారు, దాష్టికాలు చేస్తున్నారు అంటూ వాళ్ళు చెబుతూ ఉన్నారు. పేర్ని నాని గారు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీ కార్యకర్తలు మా మీద దాడులు చేస్తున్నా, మేము కంప్లైంట్ ఇస్తున్నా పోలీసు వారు పట్టించుకోవట్లేదు, కానీ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు కంప్లైంట్ ఇస్తే మాత్రం వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అంటూ నిన్న ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి, వీటిని ఎలా చూడొచ్చు మనం? అధికారాంతమున చూడవలే ఇది అంటారు. అంటే అధికారం పోయాక ఇలాగే ఉంటుంది, వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి. నిన్నటి వరకు ఎగిరెగిరి పడింది ఎవరండి? నిన్నటి వరకు ఎగిరెగిరి పడింది ఎవరు? ఇదే వైసీపీ కదా. వాళ్ళు అసలు కన్ను మిన్ను కానకుండా ఉన్నారు కదా. అలాంటి వైసీపీ ఈరోజు ఇలా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు వాస్తవాలు వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళకి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకంటున్నామంటే అధికారులు ఎప్పుడూ ఒకలాగానే ఉన్నారు, కాకపోతే భ్రమలు తొలగిపోయాక వాళ్ళకి అలా అనిపిస్తోంది అంతే. ఇంతకాలం ఇదే తెలుగుదేశం వాళ్ళు ఇలాగే మొత్తుకున్నారు కదా, మీరు పట్టించుకోవట్లేదు నా సుమాని. అప్పుడు ఏమన్నారు? లేదు అని వాళ్ళు మాట్లాడారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్గా ఉండి ఆంధ్రప్రదేశ్ మీద కన్నేసి ఎక్కడికక్కడ అరాచకాలని అణగదొక్కుతోందండి. అది వీళ్ళు భరించలేకపోతున్నారు. ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు పేర్ని నాని లాంటి వాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రుల కిందకే వస్తారు ఒక రకంగా. ఇంకా రిజల్ట్ కూడా రాలేదు కాబట్టి ఎవరు రాజు ఎవరు మంత్రో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మేము కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదు ఎస్పీ డిఎస్పీలు, కానీ అదే తెలుగుదేశం వాళ్ళు మా తర్వాత కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళవి పట్టించుకుని వెంటనే చర్యలు తీసుకుంటున్నారు అని వాపోతున్నాడు ఆయన. మరి ఈసీ కూడా, అంటే ఎన్నికల సంఘం కూడా మేము ఏదైనా కంప్లైంట్ ఇస్తే అసలు స్పందించడం లేదు, టీడీపీ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే స్పందిస్తున్నారు, ఎస్పీలకు మీద ఏదైనా కంప్లైంట్ ఇస్తే పైనుంచి మాకు ప్రెజర్ ఉంది, మేమేం హెల్ప్ చేయలేము ఈ టైంలో మీకు అంటూ వారి సమాధానం ఇస్తున్నారంటూ కూడా పేర్ని నాని గారు నిన్న కొన్ని కమెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుందండి. 4వ తారీఖు వరకు దే హ్యావ్ టు వెయిట్ అంతే. బికాజ్ ఇప్పుడు నిన్నను తిరుపతిలో జరిగిన సంఘటనకు వాళ్ళు ఏమన్నారు? 4వ తారీఖు వరకు వెయిట్ చేయండి, మేము ఎవరిని అరెస్ట్ చేయలేము లేకపోతే ఎవరిని ముట్టుకోలేము అన్నారు కదా. ఇక్కడ కూడా అంతే. అసలు సంఘటనల ఆజులు వీళ్ళే, వైసీపీ వాళ్ళే. ఇప్పుడు ఇన్ని చోట్ల అల్లర్లు ఎందుకు జరిగాయండి? 25 జిల్లాల్లో ఎవరు చేశారండి హింసాత్మక సంఘటనలకి కారకులు ఎవరండి? ఇదే వైసీపీ కదా. అన్ని జిల్లాల్లో జరగలేదు, కొన్ని జిల్లాల్లో మాత్రమే. మీకు 25 జిల్లాలలో అన్ని చోట్ల జరగకపోయినా మొత్తం 109 ఎన్ని ప్లేసెస్లోనో జరిగాయండి. మొత్తం సంఘటనలు జరిగింది. అనంతపురం, మాచర్ల, చంద్రగిరి, ఇలా మీరు కొన్ని ఉన్నాయి. అంటే ముఖ్యమైన ఉన్నాయి, కనిపించిన చిన్న ఘటనలు ఉన్నాయి మనకి. సో మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు నీతి అనేది ఎవరికైనా ఒకటే. ఎన్నికల సంఘం అందరి మీద ఒకే దృష్టి పెడుతుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళకి అది బాధగా ఉంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే ముందే ఒక ఆరోపణ చేసేస్తే అది పడి ఉంటుంది కదా అక్కడ. రేపు పొద్దున్న ఇది సాధారణంగా ఒక టెక్నిక్ అన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు పేర్ని నాని అనే కాదు, అంబటి రాంబాబు గారు మళ్ళీ రీపోలింగ్ కావాలంటాడు ఆయన, సరిగా జరగలేదు. మొన్న సజ్జల గారు ఏమంటారు? పోలీసులు మాకు సహకరించలేదు, ప్రతిపక్షానికి సహకరించాయి, ఈసీ మాకు సహకరించలేదు, ప్రతిపక్షానికి సహకరించాయి. అసలు ఆయనే అలా మాట్లాడితే ఇంకా వీళ్ళెందుకు మాట్లాడరండి?
షాడో ముఖ్యమంత్రి సకల శాఖామాత్యులు సజ్జల గారే అలా అన్నగా ఇంకా వీళ్ళందరూ ఏంటండి మంత్రులు మాట్లాడేది, అంటే మాజీ మంత్రులు అనుకోండి. అందుకని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తెలియక ఇంతకాలానికి వాళ్ళకి ఆ వేడి తెలుస్తోంది అనమాట. ఇంతకాలం వాళ్ళు ప్రతిపక్షాన్ని అట్లా బాధ పెట్టారు, ఇప్పుడు తమ దాకా వచ్చి కొంతమంది టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ ఓడిపోబోతుందని వైసీపీ నాయకులు గ్రహించారు, అందుకే వారు అంటే ఓటమి భయంతోనే ఇటువంటి కమెంట్స్ చేస్తున్నారు అంటూ కూడా టీడీపీ నేతలు కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ముందు కాళ్ళకి బంధం అంటారు దీన్ని, అంతే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి అర్థమైపోతుంది అని. అంటే మనకు తెలియదు, 4వ తారీఖు వరకు మనందరం కూడా వెయిట్ చేయాలి. ఇవన్నీ ఊహలే. నిజంగా ఏ పార్టీ వస్తుంది అనేది 4వ తారీఖు సాయంకాలానికి కానీ మనకు ఖచ్చితంగా ఒక అవగాహనకి రాలేం మనం. సో ఏదైనా కూడా వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. పోలింగ్ సరళి చూసి పోలింగ్ శాతం పెరగడంతో, ఓటింగ్ శాతం పెరగడంతో వాళ్ళు భయపడుతున్నారు. సో మేము ఓడిపోతామేమో అని భయంతో వస్తున్న మాటలు ఇవి. సో ప్రతిపక్షం చెప్పిన మాటల్లో కూడా వాస్తవం ఉండొచ్చు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే దిక్కుతోచిన స్థితిలో ఇప్పుడు ఎక్కడికక్కడ ఈసీ కూడా దిగ్బంధనం చేసేస్తోంది వీళ్ళని. ఇప్పుడు సిఎస్ని పిలిచింది, డీజీపీని పిలిచింది, ఇంటెలిజెన్స్ బ్యూరోని పిలిచింది. వచ్చి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఇచ్చుకోవాలి కదా, వాళ్ళ ఏమనాలి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఓ పక్క నడుస్తున్నాయి. వీళ్ళ పప్పులు ఉడకట్లేదు. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున్న నియోజకవర్గాల్లో ఎలా తలెత్తుకు తిరగాలో వాళ్ళకి తెలియదు. సో ఏం చేయాలో తెలియక వాళ్ళు ముందే ఆరోపణలు. ఇప్పుడు ఈసీ పట్టించుకుంటే అందరినీ ఒకేలా పట్టించుకుంటుంది. వాళ్ళకేమి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని పక్షపాతాలే ఉండవు కదా. ఇప్పుడు డీజీపీ కూడా మారాడు కాబట్టి ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తాడు. అది వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి సజ్జల్ లాంటి వాళ్ళే మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ సహజం అండి. ఏదైనా రిజల్ట్ వచ్చే వరకు ఇలా రకరకాలుగా నడుస్తాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి తెలుసు ఎవరు కోటేస్తామో వాళ్ళకి తెలుసు. రేపొద్దున ఏ ప్రభుత్వం వస్తుందో చూద్దాము. అప్పుడు వీళ్ళందరూ ఏమవుతారో, ఈ మాటలు ఏమవుతాయో అప్పుడు చూద్దాం. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ కనుక పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతని స్పష్టంగా తెలియజేస్తుంది అంటారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగా ఉంది అంటూ కూడా ఆయన డంకా బజాయిస్తూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటేశారు, మహిళలందరూ కూడా మాకే ఓటేసే అవకాశం ఉంటుంది, సంక్షేమం అందరికీ మహిళలకు పెద్ద ఎత్తున అందించామంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి మేడం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మరి ఈయన 2 రకాలుగా మాట్లాడుతున్నట్టు లెక్క కదా. ఓ పక్క పోలీసులు మాకు సహకరించలేదంటారు, ఓ పక్క ఎన్నికల సంఘం మాకు సహకరించలేదంటాడు. అంటే పోలీసులు మాకు సహకరించకపోయినప్పటికీ మేమే గెలుస్తాము, ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్తున్నాడు ఆయన. కరెక్టే, అదే చెప్తున్నా అని ఓ పక్క నిన్న కూడా చెప్పాడు. మొన్న ఏమన్నాడు, లేదు లేదు పెరిగిన ఓటింగ్ శాతం మాకే అనుకూలం అని మొన్న అన్నాడు. నిన్న మళ్ళీ మాట మారింది. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకే పడ్డాయని మనం చెప్పుకోవటానికి లేదు. మహిళ ఇప్పుడు ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి డెఫినెట్ గా అది ప్రతిపక్షానికి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మేము వాళ్ళు ఎవరికి ఓటేశారు, ఎందుకండి ఇప్పుడు వైసీపీ వైపు ఉన్న వాళ్ళే ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు వీడియోస్ చూసారంటే సోషల్ మీడియాలో వాళ్ళు క్లియర్ కట్ గా ఏం చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షానికే వేశారు, తర్వాత ఎన్ఆర్ఐస్ ప్రతిపక్షానికే వేశారు, 35 లక్షల మంది హైదరాబాద్ వాళ్ళు ప్రతిపక్షానికే వేశారు. ఎందుకంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా అన్యాయాలు చేశాడు. ఇప్పుడు ఆయన సంక్షేమాలు ఇచ్చాడండి. ఎంతమందికి ఇచ్చాడు సంక్షేమాలు? సంక్షేమం మొత్తం రాష్ట్రానికి ఇవ్వలేదు కదా. సో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ అంతా కూడా ప్రతిపక్షానికి వెళ్ళింది. ఇవాళ మనం చెప్పలేదు ఈ మాట చెప్తుంది కోర్ వైసీపీ. అంటే వైసీపీ వైపు ఉన్న మనుషులే చెప్తున్నారు. అంటే వారు ఎట్లా మారుతుంది లాస్ట్కి వచ్చేసరికి, అంటే వాళ్ళే ఎట్లా మాట్లాడుతున్నదని చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకే వాళ్ళు అనుకోనివ్వండి, తప్పే ఉంది, ఎవరు వస్తారు అనేది 4వ తారీఖు వేచి చూద్దాం. ఏదైనా భయం అయితే వాళ్ళల్లో వచ్చింది, అందుకనే ఇన్ని మాట్లాడుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.